అది కాకుండా ఢిల్లీ కూడా చూస్తున్నాం. మీరేం చేస్తున్నారంటే ఈ మిగతా పార్టీ వాళ్ళు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్పక్కర్లేదు, కాంగ్రెస్ వాళ్ళు జిహాదీ పార్టీలు, వీళ్ళు హిందువుల్ని తిడుతున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అదే పని వీళ్ళది. హిందూ దేవుళ్ళ మీద కామెంట్ చేయడము. కుంభమేళా మనం చూస్తుంది, అన్నిటికంటే పెద్ద జోక్ జరిగింది కుంభమేళా మీద, జోకులు చేయడము. కుంభమేళా నీళ్ళు గురించి, కుంభమేళాలో ఉన్న క్రౌడ్ గురించి, కుంభమేళాలో జరిగిన స్టాంపీడ్ గురించి, ఇదన్నీ కామెంట్లు కొట్టడానికి వీరు రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళ రిలీజియస్ ప్లేస్లో కూడా స్టాంపీడ్ జరిగి చాలామంది చనిపోయారు కదా. అప్పుడు 300 మంది చనిపోయారు. అప్పుడు ఎవరైనా మాట్లాడారు? ఇట్లాంటి ప్రశ్నలు తీశారు అప్పుడైనా? ఇంతకు మీకు తెలుసో లేదో వాసుదేవన్ గారు, మెక్కా మదీనాలో నాన్ ముస్లిమ్స్ని అలౌ చేయరు. ఆ స్టాంపీడ్ జరిగినప్పుడు మెక్కాలో ఒక్కరిని పిలిపించారు ఇండియా నుంచి, ఎక్స్పర్ట్ని, సౌదీ రాయల్ కింగ్డమ్ పిలిపించారు, స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. బికాజ్ ద జెంటిల్మెన్ వాజ్ అ హిందూ. అతన్ని ఆ మాస్క్ లోపల ఎంటర్ చేసి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఇవ్వండి, ఫ్యూచర్లో స్టాంపీడ్ జరగకూడదు అని చెప్పి చేయడానికి పిలిపించారు. ఈ శ్రీధరన్ మెట్రో ఆలోచించండి, అతన్ని పిలిపించారు స్పెషల్గా. పిలిపించే మాస్క్ లోపల మొత్తం ఆయన ఇన్స్పెక్ట్ చేసి కంప్లీట్ చేసి దాని తర్వాత డ్రాయింగ్స్ ఇచ్చి దాని లోపల నుంచి ఫ్లైఓవర్లు, సబ్వేలు అన్నీ తయారు చేసి డిజైన్ ఇచ్చారు అతను. అంటే అక్కడున్న రాజులు వాళ్ళు ఓపెన్గా ఉన్నారు. సౌదీ అరేబియాలో ఇప్పుడు మన బిక్నీ కాంటెస్ట్ చూస్తున్నప్పుడు అక్కడ మహిళలు కార్ డ్రైవ్ చేస్తున్నారు, అన్నీ వాళ్ళకి ఓపెన్ అయిపోయింది అనమాట. కానీ మన దేశంలోనే వచ్చినప్పుడు ఈ కన్జర్వేటిజం వచ్చేస్తుంది. కేరళలో కొన్ని సంస్థ అని కొన్ని ఆర్గనైజేషన్స్ అని ఉన్నారు, అక్కడ మహిళలు అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీద రాకూడదంట పురుషులు కూర్చున్నప్పుడు. ఆలోచించండి, ఒక అమ్మాయి అవార్డు తీసుకొని వస్తే ఆమెను పంపించేశారు. ఏదో 10th క్లాస్లో ఆమెకి ఏదో మంచి ర్యాంక్ వచ్చిందని ఏదో క్యాష్ పేమెంట్ ఇవ్వడానికి రివార్డ్ వస్తుంది, అలో చేయలేదు. అది కాకుండా మహిళలు పురుషులు కలిసి ఎక్సర్సైజ్ చేయకూడదంట జిమ్లో. కేరళలో ఇదంతా జరుగుతుంది, ఇక్కడ ఉన్న ప్రేక్షకులు ఇదంతా తెలియదు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది వన్ వే స్ట్రీట్ కాదు. ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ మీరు యూఎస్లో ఉండి ఇప్పుడు చూస్తున్నాం మనం, హమాస్ గురించి సపోర్ట్ చేసిన వాళ్ళని అందరినీ పంపించేస్తున్నారు అక్కడి నుంచి, ఒక్క స్టూడెంట్స్ని, ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని పంపించేస్తున్నారు. మీరు ఇప్పుడు దాకా చాలా ఆడుకున్నారులే, ఇప్పుడు చాలు, మీరు ఇజ్రాయెల్ మీద చాలా దాడులు చేశారు, హమాస్ని సపోర్ట్ చేశారు, ఇక్కడి నుంచి నథింగ్ డూయింగ్, గెట్ అవుట్, అంతే. సో మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే నాది ఒకటే డౌట్ సార్, ఇప్పుడు నుపూర్ శర్మ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని ఈ బెంచ్ ఎందుకని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు? తెలియదు అంటారు. ఎవడో గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ, సరే ఆయన గుజరాత్ కోర్టు కొట్టేసింది ఆయన మీద వేసిన కేసుని, సో ఇక అందుకని ఆయన సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. లేదు ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుందంటే దాన్ని సమర్థిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసినప్పుడు మరి పాత కేసులు ఉటంకిస్తారు కదా, దే డూ మెన్షన్ కదా జనరల్గా. సుప్రీంకోర్టు రకరకాల సంవత్సరాల్లో రకరకాల జడ్జిమెంట్లను మాట్లాడుతుంటారు కదా, వీళ్ళ ఫ్యాషన్ కదా వాసుదేవన్ గారు. ఇది అది మెన్షన్ చేస్తే మరి ఇది ఉండదు కదా. మీరు ఇప్పుడు మనం అడగలేం కదా, వీళ్ళందరూ బాగా దేవుడి కన్నా పెద్దవాళ్ళు మన సుప్రీంకోర్టు జడ్జెస్. వాళ్ళ పని వాళ్ళు చేయరు, కానీ మణిపూర్కి వెళ్తారు మిగతా వాళ్ళు పని చేయడానికి. కోట్ల కేసులు పడున్నాయి సుప్రీంకోర్టులో, మిగతా వాళ్ళు లెక్చర్ ఇస్తారు మీరు పని చేయట్లేదని చెప్పి. మీరేం చేస్తున్నారు? హోలీకి హాలిడే తీసుకుంటారు, దివాళీకి హాలిడే తీసుకుంటారు, సమ్మర్ వెకేషన్ తీసుకుంటారు, వింటర్ వెకేషన్ తీసుకుంటారు, దసరా వెకేషన్. పిల్లలకి, స్కూల్ పిల్లలకి రాదండి ఇన్ని హాలిడేలు, అన్ని హాలిడేలు తీసుకుంటారు వీళ్ళు జడ్జెస్. కానీ వాళ్ళ పని వాళ్ళు చేయరు. కేసెస్ పెండింగ్ అయితేనే పోతుంటుంది, కొత్త కేసు ఇంకా తీసుకుంటూ ఉంటారు. రాత్రి 12 గంటలు కావాలంటే టెర్రరిస్ట్ వాళ్ళ కోసం స్పెషల్ హియరింగ్ పెడతారు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి కేరళ నుంచో లేకుంటే ఆంధ్ర నుంచో తెలంగాణ నుంచి వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ తీసుకొని, ఫ్లైట్ టికెట్ తీసుకొని పాపం కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి అక్కడ వెళ్ళి అడ్వకేట్కి డబ్బులు ఇచ్చి చేస్తే మళ్ళీ వాయిదా పడుతుంది కేసు. తారీఖు నడుస్తుంటుంది. వాళ్ళకేం పోయిందండి సుప్రీంకోర్టు జడ్జి, వాళ్ళకేం పోలేదు. లక్షలు సంపాదించుకొని మనం చూసాం, ఒక జడ్జి ఇంట్లో ఎంత డబ్బులు దొరికింది మనం అందరూ చూసాం. అవును, అది ఓన్లీ అది అక్కడ ఆ రోజు మంట పట్టుకుంది, నోట్లు కాలిపోయింది, దానికోసం తెలిసింది, లేకుండా తెలియదు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ జడ్జెస్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు అసెట్స్ డిక్లేర్ చేయట్లేదు. మీతో అందరి దగ్గర చెప్తారు కదా అసెట్స్ డిక్లేర్ చేయమని చెప్పి, వీళ్ళే చెప్పారు దే హ్యావ్ ఎ సిస్టమ్ అసెట్ డిక్లేర్ చేయాలని చెప్పి. ఎందుకు డిక్లేర్ చేయట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? మీరు కరప్షన్ గురించి మాట్లాడతారు. సో నేను ఇదే చెప్పాను, ఈ డబుల్ స్టాండర్డ్స్, ఈ కోర్ట్స్ డబుల్ స్టాండర్డ్ ఆపడానికి చాలా ఇప్పుడు టైం వచ్చేసింది. దే షుడ్ బి ఎక్స్పోజ్. లక్కీలీ మనం సోషల్ మీడియా ఉన్నప్పుడు, ఇప్పుడు దీనికన్నా ముందు మనకు టీవీ ఛానల్ ఒకటే ఉంటుండే, అంతే, న్యూస్ పేపర్ ఉంటుండే, అంతే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమవుతుందంటే 5 నిమిషాల్లో మొత్తం వైరల్ అయిపోతుంది. కొడుతున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ట్విట్టర్లో అది బాగా ట్రెండింగ్ ఉంది, అందరు తిరుగుతున్నారు. నేను కూడా ట్వీట్ చేశాను, నుపూర్ శర్మ మర్చిపోయారా అని చెప్పేసి. ఆలోచించండి, ఒక మహిళని చంపేస్తా అని చెప్పి ఎందుకు ఆమె హదీత్ నుంచి కోట్ చేసిందని చెప్పి. ఇది
మా రిలీజన్ గురించి మేము మాట్లాడుకోదు. మీ రిలీజన్ మేము ఎట్లా తిట్టుకుంటాం. మీరు రాళ్ళని పూజిస్తారు, మీకు 30,000 మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారండి, మీకేం ప్రాబ్లం? ఉన్నారు. మీకన్నా పాత సివిలైజేషన్ మాది, చాలా పాతది. మీరెంత 2,000 సంవత్సరాలు కూడా కాలేదు మీది. సో ఇట్ ఈస్ నాట్ వన్ వే టికెట్, వన్ వే ట్రాఫిక్ కాదు ఇది. ఇది 2 hours నడుస్తుంది. మీరు అదే ఇప్పుడు హిందూ మెజారిటీ అంటాం మనం. మీరు ఇదే థింగ్ మీరు సౌదీ అరేబియాలో ట్రై చేయండి అక్కడ. కానీ వాళ్ళు కూడా కొంచెం మోడర్న్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు కూడా రియాక్ట్ గారు. ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్ళి ట్రై చేయండి, లేకుంటే ఇంకా కన్జర్వేటివ్ అని క్రిస్టియన్ కంట్రీకి వెళ్ళి ట్రై చేయండి. వాళ్ళు చేయిస్తారా ఇదంతా? కథ వాళ్ళు పనిచేసి పంపించేస్తారు. చూసాం మయన్మార్లో ఏం జరిగింది అనేది, బుద్ధిస్తోని గొడవ పెట్టుకుంటే.